గట్టిగా మాట్లాడితే ఏమయ్యి ఉండదులే అన్ని అంతంత కంటైనర్లో ఎట్లాగెళ్తుంది అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఇవాళ రోజున ఒక సిట్ విచారణ వేసిన తర్వాత ఒక 7 సభ్యులతో ఒక బృందం ఏర్పడిన తర్వాత మొన్న విజయసాయి రెడ్డి గారు సిఐడి దగ్గరికి వచ్చి త్వరలో కొన్ని వివరాలు నేను ఒక వ్యక్తి పేరు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత త్వరలో వివరాలు కూడా మేము బయట చెప్తాం అన్న తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు వణుకు పడుతుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది? ఎందుకంటే ఇది ఏదో శుక్రవారం పూర్తి చేస్తే ఆదివారం పూర్తయినట్టుగా లేదు. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల పాటు ఎట్లా దోపిడీ చేసిందంటే ఆ రాష్ట్రంలో కరోనా టైంలో కూడా టీచర్లని లైన్ దగ్గర వాచ్మెన్లుగా నిలబెడతా వాళ్ళని కూడా ఉపయోగించుకొని వీళ్ళు ఖజానా జోబులు నింపుకున్నారు కరోనా టైంలో కూడా. అట్లాంటిది వైసీపీ ఎంత భారీ కుంభకోణం చేసిందంటే అంటే మాకు ఇప్పటివరకు అంత లెక్కలు తెలియలే, కానీ వాళ్ళ రోజున ఇంత కుంభకోణం చేసిందనేసరికి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీని మించి చేసిందంటే దీంట్లో ఒక గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా బ్యావరేజెస్లో ఉన్న కొంతమంది అధికారులు ఈ డేటా అంతా కూడా డేటా ఆపరేటర్ల దగ్గర నుంచి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళేది, కసిరెడ్డి రాజుగారి దగ్గరికి. అట్లాంటిది చాలా ఇది ఎట్లా ఉందంటే మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, కానీ వాళ్ళ రోజున బయటపడింది. ఈ బయటపడింది కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతుంది కదండి. రేపొద్దున్న ఒక వ్యక్తితో అయితే జరిగేదైతే కాదు, ఏకదాటిగా ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా ఇది ఖచ్చితంగా వాళ్ళు చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్ష అర్హులు అవ్వాలి, ప్రతి ఒక్కరు శిక్ష పడాలి, అయినప్పుడే బాగుంటుంది. ఇది విషయమే కాకుండా రేపొద్దున్న కొన్ని వ్యవస్థల్లో కొన్ని శాఖల్లో జరిగిన అవినీతి అవకతలు కూడా బయటకు వస్తున్నాయి, దాని ప్రకారంగా కూడా జరుగుతాయండి. ఓకే, సో లక్ష్మణ్ రావు గారు మీరు మాట్లాడండి. విన్నారు కదా, ఇద్దరు కూడా మాట్లాడారు. అంటే కూటమికి సంబంధించి జనసేన అదేవిధంగా టీడీపీ నేతలు అయితే మాట్లాడడం జరిగింది కదా. అయితే గొంతు నొక్కేశారు వైసీపీ వాళ్ళది అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇది ఢిల్లీ లిక్కర్ కంటే కూడా ఏపీ లిక్కర్ అనేది 1000 కోట్లలో జరిగింది, ఎక్కువగా జరిగింది అనేసి అని చెప్తున్నారు. మరి ఇంతకు ముందుకు అంటే వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవించాలి అని అంటున్నారు. మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి బీఆర్కే వీక్షకులకి హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి 2019-24లో ఏ ఒక్క కొత్త బిస్లరీకి కూడా ఆయన మరి పర్మిషన్ ఇస్తే చూపించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో ఏవైతే నడిచినాయో అవే బిస్లరీ అవే కంటిన్యూ అయ్యింది. ఏ కొత్తగా ఎక్కడ కూడా ఒక్క బిస్లరీ కూడా ఇవ్వలేదు. మా బిస్లరీస్ ఏవి కూడా మావి లేవు. సో అవినీతి జరిగింది అంటే ఇక్కడ వాళ్ళకిలాగా ఈ రోజున ఎవరికి పడితే వాళ్ళకి వేలం పట్టేసి ఇగో మీరు 2 లక్షలకు 3 లక్షలు వేలం పట్టేసి మీకు కమిషన్లు ఇస్తామని చెప్పి వాళ్ళ ద్వారా ఒక సీసాకు 10 రూపాయలు కమిషన్లు దండుకునే ప్రభుత్వం మాది కాదు. మేమే లిక్కర్ మేమే అమ్మాం. అది గవర్నమెంట్, అది గవర్నమెంట్ ఎంతవరకు అయితే దాన్ని మేము రేట్లు ఒకనొక దశలో మేము ఇచ్చినట్టు హామీలో సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా పెద్ద పెద్ద వాళ్ళకే తాగే విధానంగా అంటే మందులు కూడా తగ్గించే ప్రభావం కూడా మేము తగ్గించాం. అంటే అతి సామాన్యులు కూడా ఆ టైంలో కరోనా టైంలో మందు వాళ్ళకి అందుబాటులో లేకుండా కొంచెం రేట్లు పెంచి పెద్ద స్థాయిలో మరి కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్ళిన విధానం మీరు చూస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ ఎవరైతే ఎక్కువగా బడుగు బలహీన వర్గాల నుంచి ఎక్కువగా మరి పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి ఒక 200-300 పెట్టి మందు తాగి వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిన్న గొడవలు చేసే కార్యక్రమం నుంచి చాలా వరకు కూడా విముక్తి కలిగించాం. అప్పటికి కూడా కరోనా టైంలో చాలామంది కూడా మరి మందు దొరకట్లేదని మరి మా శానిటైజర్స్ ఇవన్నీ తాగడం మనం చూసాం. సో మళ్ళీ దాన్ని ఇది కరెక్ట్ కాదు, ఇది మళ్ళీ ప్రజలందరూ కూడా దీనికి అడిక్ట్ అయ్యి ఉన్నారు. కొంతమంది తాగడానికి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి మళ్ళీ సరసమైన ధరలకి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణమైన మద్యపానం చేసి ఓట్లు అడుగుతామో అన్నారు. ఎన్నికల్లో ఒక హామీగా ఆ రోజున ఇవ్వడం జరిగింది. అంచులంచులుగా దాన్ని మేము
నివారణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతవరకు దాన్ని సక్సెస్ చేసామనేదే చెప్పుకో. అయితే మీరు ఈ రోజున సంపూర్ణమైనటువంటి మద్యపాన నిషేధం మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లా? ఎందుకు మీరు మద్యం అమ్ముతా ఉన్నారు? ఎందుకు ఈ రోజున 50,000 బెల్ట్ షాపులు పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ లో కిరాణా షాపుల కన్నా అంటే ప్రతి లక్ష్మణరావు కిరాణా గారు షాపులో మీరు కూడా అదే కదా కిరాణా చెప్పారు. సరుకులు దొరికితే మీరు లేదో కూడా తెలియదు కానీ మద్యం మాత్రం దొరుకుతూ ఉంటుంది. లక్ష్మణరావు గారు ఇప్పుడు ఒక అంటే వైసీపీ కూడా ఏంటంటే మద్యంని అంటే తొలగించి అంటే మద్యం అనేది లేకుండా చేసి మేము చూపిస్తాము అనేసి అని చెప్పి కూడా చెప్పింది కదా. మరి వైసీపీ అదేం చేయకుండా ఈ రకంగా మరి మద్యంకి మళ్ళీ సపోర్ట్ చేయడం ఏంది? మరి లేదు తాగుతున్నారు అనేసి అని చెప్పి తాగుతారు, దానికి అలవాటు పడి ఉన్నారు అంటే ఏ రకంగా చూడాలి దీన్ని? అంటే మీరు ఇచ్చిన మాట ఏంటి, చేసేది ఏంటి? పద్మా గారు, ఇక్కడ మద్యపాన నిషేధం అనేది మేము చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేయొచ్చు కదా, ఎందుకు మద్యం అమ్ముతా ఉన్నారు అంటున్నా. ఇదే మద్యపానం చేయండి, మా మద్యపానం నిషేధం చేయండి అనే పోరాటం చేసిన వ్యక్తులు ఈ రోజున మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు మద్యపానం నిషేధం చేయలేకపోతా ఉన్నారు? వినండి, మీరు మధ్యలో చేస్తామని చెప్పామా? వినండి, అడుగు. దేనికి పోరాటం చేశారు మీరు? మీరు చేస్తామని మీరు చేస్తామని చెప్పారు కాబట్టి మేము అడిగాము. మేము చేస్తామని చెప్తే మీరు అడిగితే అది పద్ధతి. ఓట్ల కోసం పోరాటం చేశారా? అలిగేషన్ చేయొద్దు ఇక్కడ. పోరాటం చేశారా? ఓట్ల కోసం పోరాటం చేశారా మీరు? రేపు మాట్లాడదాం. ఓకే 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 మాట్లాడదాం దీనికి సంబంధించి మాట్లాడదాం. ఓకే మాట్లాడదాం. రాఘవేంద్ర గారు అదేవిధంగా లక్ష్మణరావు గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. లక్ష్మణరావు గారు మనం మాట్లాడదాం దీనికి సంబంధించి. ఓకే మస్తాన్ రావు గారు మీరు చెప్పండి, యాజ్ ఏ అనలిస్ట్ గా ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది విన్నారు కదా, సో మీరేం చెప్తారు, మీరేమి అంటారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, బీఆర్పీ ప్రేక్షకులకు, మీకు కూడా. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొద్ది కాన్సన్ట్రేట్ జరిగింది. వచ్చిన 2 నెలల తర్వాత రాష్ట్రంలో ఉన్న బేవరేజెస్ డిపోలకు సంబంధించి అన్ని సిఐడి తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆ సిఐడి తనిఖీల నేపథ్యంలో కొన్ని ఆధారాలు దొరకడంతో అప్పుడున్న గతంలో అప్పుడు పనిచేసిన వాసుదేవ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన చాలా కాలం జైల్లో కూడా ఉన్నారు. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా ఆయన ఏదైతే ఈ కుంభకోణంలో ఎవరైతే పాత్రదారులుగా ఉన్నారని ఆయన వెల్లడించాడో ఆ మేరకు డిస్టిలరీస్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్టిలరీస్కి సంబంధించి అన్నింటిలో కూడా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో అదంతా కూడా సిఐడి ఇప్పుడు వాళ్ళ మీద అరెస్టులకు దిగబోతుందనే ఒక లీకులు అయితే వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్లమెంటరీ నాయకుడిగా ఉన్న, పార్లమెంట్లో లోక్సభకు సంబంధించిన నాయకుడిగా ఉన్న మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్కి కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అది ఇంకా పెండింగ్లో ఉంది. హైకోర్టు దాని మీద డెసిషన్ తీసుకుంటానికి ప్రస్తుతం పెండింగ్. సో ఇదంతా చూసినట్లయితే మనము లావు కృష్ణదేవరాయలు గారు 2 రోజుల క్రితం లోక్సభలో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి డీటెయిల్డ్గా లోక్సభ సాక్షిగా ఆయన వెల్లడించిన అంశాలు మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఏంటంటే రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మద్య నిషేధం చేశాకనే 2024లో ఓట్లు అడుగుతామని చెప్పింది. ఆ తర్వాత ఆ కాలంలో దాని దిశగా కొన్ని ప్రయత్నాలు చేశాము, అంత సాధ్యం కాలేదని వెళ్ళింది. ఆ తర్వాత ప్రజలు కూడా తీర్పు ఇచ్చేశారు. అది ముగిసిన అంకం. అయితే ఏంటంటే ఆయన అన్నది ఏంటంటే మద్య నిషేధానికి సంబంధించి వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకున్నారో కానీ అలా తీసుకోకుండా ప్రభుత్వం ద్వారా మద్య దుకాణాలు నిర్వహించి ఆ మేరకు కుంభకోణానికి పాల్పడ్డారు అనేది ఆయన ఆరోపణల సారాంశం. ఆయన అనేది ఏంటంటే మొత్తం 99,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగితే దానిలో 18,000 కోట్ల రూపాయల మేర నిధులు మొత్తానికి దుర్వినియోగం అయ్యాయి. దానిలో 4,000 కోట్ల రూపాయలు హైదరాబాద్కి సంబంధించిన మౌలిక సదుపాయాల సంస్థ ఉంది. దానికి సంబంధించి సునీల్ రెడ్డి అని ఆయన ఉన్నాడు. ఆ సునీల్ రెడ్డికి ద్వారా దుబాయ్, ఆఫ్రికా, ఇతర దేశాలకు కూడా మళ్లించారనేది ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదొకటి. మద్యానికి సంబంధించి అంతర్జాతీయ బ్రాండ్లు ఏదైతే మద్యం ప్రియులు కోరుకుంటారో వాళ్ళకి సంబంధించిన అంతర్జాతీయ బ్రాండ్లను కూడా రాష్ట్రంలో అమ్మనీయకుండా